ఏందో అది. అది అదే పొంగారని అంటారు కదా, అది పొంగారని కొడితే ఎగిరిపోయింది. అతనికి భయమైనట్టుంది, ఆపేశాడు. సైడ్కి తీసుకొని కారు ఆపేసుకోండి, హోండా సిటీ కారు. ఇప్పుడైతే చెప్పాను కదా దోస్తు ఇందాకైతే, ఇప్పుడైతే పోయి హెయిర్ అయితే పెట్టుకొని వెళ్దాం. డైరెక్ట్ హెయిర్ దగ్గరికి వెళ్దాము. ఓకే ఓకే ఓకే, ఫ్రీ హెయిర్ అంట. ఆడ కూడా బైకులకే ఉంది కదా ఆడ ఫ్రీ. భయ్యా హెయిర్ పెట్టు భయ్యా, హెయిర్ వెనక్కి తీయాలా? $25 ఉందా? ముగ్గురం ఎక్కి తిరిగాం దగ్గర. ఓకే, ముందర ఎక్కడుందో పైన ఉంటుంది. ముందర 28 ఉంది, 35కి 28 ఉంది. పదా భయ్యా, 5 కదా. యూట్యూబ్ మన హెయిర్ అయితే క్లియర్ అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. ఇక గో టు ఎక్కడ, గో టు ఏ గోటు? చేతులకు వేసుకున్న గోటు మాత్రం కాదు, అట్లనే అనుకున్నారు మళ్ళా. మనం ఆ గోటు మాత్రం పోతలేము. గోపాల్పేట గోటు పోతున్నాం. గోపాల్పేట రైడ్ ఇప్పుడు మధ్యాహ్నము 1:53 అయిపోయింది. మనం ఇప్పుడు హైటెక్ సిటీలో బయలుదేరిపోయినాం. హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీనే సైబర్ టవర్ అని కూడా అంటారు. ఆ విషయం ఎవరికి తెలీదు, అందరూ తెలుసు అంటారా? అందరికి తెలుసు. కొందరికి అసలు రూట్లే తెలియదు దోస్తు. అసలు సిటీలో అసలు రూట్లే తెలీదు. కొంతమందికి అయితే అసలు రూట్లు ఏం తెలియదు. కొన్ని చూడు, అసలు ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాము. ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాము. అన్న ఒక్క చేతితో సింగిల్ హ్యాండ్తో తోలుతున్నాడు బండి, పల్సర్ బండి. కింద అయితే టాటా మోటార్స్ షోరూమ్ ఉంది. ఎదురుగా అయితే మనకు సైబర్ టవర్ అయితే కనిపిస్తుంది. లైట్గా అయితే ఆల్మోస్ట్ కనిపించేస్తూనే ఉంది. మనకైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం సైబర్ టవర్ దగ్గర. ఇదే ఇక్కడైతే ఫ్లైఓవర్ ఉంది. మన ట్రైన్, మెట్రో ట్రైన్కి అయితే ఫ్లైఓవర్ అయితే ఉంది. ఇదే సైబర్ టవరు. అది సైబర్ టవర్ అంటారు, ఇది సైబర్ టవర్ అంటారు. అన్ని సైబర్ టవర్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కేఎఫ్సి, ఇప్పటిది కాదు కేఎఫ్సి, ఎప్పటి నుంచో చూస్తున్నాను. అంటే నేను రాకముందు నుంచి ఇక్కడ ఉంది.
నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా కేఎఫ్సీని అయితే. నేనైతే ఇప్పటివరకు అయితే అట్లనే ఉంది కేఎఫ్సీ. ఏం దాని కలర్ కానీ ఏది కానీ చేంజ్ కావాలా. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే కేఎఫ్సీ ఉంది. ఇక అన్నీ ఒక కేఎఫ్సీ ఉందంటే ఇక ఇక్కడ లెఫ్ట్లో ఒక కేఎఫ్సీ ఉంది. మళ్ళీ సేమ్ కలర్ సేమ్ కేఎఫ్సీ. మా వాడు మొన్న ఇంటర్వ్యూ అని వచ్చినాం కదా, అదైతే ఇక్కడ పెట్టుకొని వాడు ఎక్కడెక్కడో తిప్పేశాడు, మొత్తం తిప్పేసుకొని పోయాడు. ఏమని అడిగితే అన్న మామ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలి మామ అంటాడు మా వాడు. ఉన్నదైతే ఇక్కడే, మేము మొన్న వచ్చిందైతే ఇక్కడే వచ్చాము, అది కూడా నైటే వచ్చాము. చాలామందికి రూట్లు తెలియదు, రూట్ల మీదనే చేద్దామని చూస్తున్నాం వీడియోస్. ఓన్లీ వీడియోస్ అన్నీ గల్లీకి తిరగాలి అనేది నాకైతే ఉంది, అలా తిరగాలని. అవుతుందో అవ్వదో తెలీదు కానీ చెయ్యాలి. అదే సింక్రోని దుర్గు దుర్గు ఈ రెండిట్లో ఏది ఇది? ఇక్కడైతే మాత్రం సింక్రోని దుర్గు అని ఉంది. ఆ స్టేషన్ పేరైతే అదే, మరి సింక్రోని దుర్గు అని ఉంది. ఇక్కడ బ్రిడ్జి మీదకి ఒక బొమ్మ అయితే మాత్రం తొంగి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మైండ్ స్పేస్, ఇక్కడ ఈ లెఫ్ట్లో మైండ్ స్పేస్ ఉంటుంది, ఎదురుగానేమో కియా కనిపిస్తుంది, కియా షోరూమ్. కానీ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. హైటెక్ సిటీ, మాదాపూర్ హైటెక్ సిటీ, ఇవన్నీ పెద్ద 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 బిల్డింగ్స్ ఉంటాయి. ఇది పెద్ద బిల్డింగ్సే. ఏదో క్రెయిన్స్ ఇంకా వర్క్, ఇంకా ఏం వర్క్ నడుస్తుందో అర్థమే కావట్లేదు, కానీ క్రెయిన్స్ అయితే మాత్రం ఇంకా ఉన్నాయి. క్రెయిన్ 1 2 3 4 5 6 ఉన్నాయి క్రెయిన్స్. ఇక ఈ లెఫ్ట్లో అయితే కియా, ఇది మొత్తం కియా. మా కన్నే చూసుకుంటూ పోతే ముందర డఫ్ అవుతుంది. అందుకే అట్లా డఫాలు కాకుండా ఉండాలంటే మన స్పీడ్ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళేది కూడా మినిమం స్పీడ్ వెళ్తాము. ఇది అయితే మాత్రం ఈ రీసెంట్గా పడింది పెట్రోల్ పంప్ అయితే. ఇంకా ఈ బిల్డింగ్స్ అయితే మాత్రం ఏముండో ఇది వస్తుంది బిల్డింగ్స్. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎన్ని ఫ్లోర్లు ఉందో అసలు ఏం అర్థమే కావట్లేదు. అసలు ఎన్ని ఫ్లోర్లు లెక్క కూడా పెట్టలేము. ఆ గ్లాస్లలో ఏం కనిపించదు అసలు. ప్రొవిడెన్స్ అంట ఇది, ప్రొవిడెన్స్ తుఫానోడు మరి ఘోరంగా వస్తున్నాడు వాడైతే. వాడు ఇష్టం వచ్చినట్లు వెళ్తానే ఉన్నాడు తుఫానోడు. చూపిస్తాడు అండి ఈ తుఫానోడు. ఇగో ఆ తుఫాన్ అటు వెళ్ళిపోతున్నాడు చూడండి తుఫాన్. వైట్ కార్ ముందు. మనకు సిగ్నల్ పడ్డది కదా, మనం వెళ్ళాల్సింది లెఫ్టే, రైట్. ఇక్కడి నుంచి అయితే మనం మామూలుగా అయితే ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. ఆ లెఫ్ట్ తిరిగేదానికంటే ఈ రోడ్ అయితే మాత్రం చాలా షార్ట్కట్ రోడ్ అండి ఇది. అవుట్ స్టేషన్కి ఇది షార్ట్కట్, చాలా షార్ట్కట్ భలే ఉంది ఈ రోడ్ అయితే. ఇదేంది నేను ఇప్పుడు ESCI
అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటో నాకు కూడా తెలియదు. రోడ్డు మీద ఉన్నది చదివినాం అంతే. ఇదంతా లేక్. ఇది ఇక్కడ ఇదంతా లేక్ ఒకటి వచ్చేసింది. కానీ ఈ రోడ్ అయితే మాత్రం అవుట్ స్టేషన్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం 1 నిమిషం అవుతుంది. కిలోమీటర్స్ అయితే మాత్రం మనం 13 కిలోమీటర్లు అయితే వచ్చినాం. 13 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇందాకైతే పెట్రోల్ పంపులో ఒక 300కి పెట్రోల్ అయితే వేయించేసినాము. కానీ పెట్రోల్ రేట్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఏమన్నా పెరిగిపోయింది. ఆ రేటు 118. 120 రూపీస్, ఇంకా 2 రూపీస్ తక్కువ. ఏంది ఫ్రెండ్స్ అసలు ఏమన్నా రేటు పెరుగుతుందా అసలు? కాజాగూడ ఓఆర్ఆర్, రైట్ వెళ్తే ఓఆర్ఆర్, లెఫ్ట్ వెళ్తే కాజాగూడకి వెళ్తుంది రోడ్డు. ఎవరెవరైతే కాల్స్ అయితే చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు కాల్స్ చేస్తా. ఇక్కడైతే మనం యూటర్న్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎండకు ఇండికేటర్ వేసినా కూడా కనిపిస్తలేదు. గట్ల కొడుతుంది ఎండ, మస్తు విపరీతంగా కొట్టి పడేస్తుంది. లెఫ్ట్ వెళ్తే మాత్రం మణికొండ వెళ్తుంది. ఇవే లెఫ్ట్ వెళ్తే మాత్రం మణికొండ వెళ్తుంది. ఇంకా మణికొండ అట్నే మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళొచ్చు. నాకు మాత్రం కాళ్ళు కాలిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు షూ అయితే వేసుకోలేదు. నేనైతే మాత్రం షూ అయితే వేసుకోలేదు. కానీ ఇట్లా రాంగ్ రూట్ ఎందుకు వస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. సిటీలో కూడా రాంగ్ రూట్లో వస్తారా వీళ్ళు? మరి చాలా అంటే చాలా సిటీలోనే ఇలా రాంగ్ రూట్లో తిరిగితే ఫైన్ పడుతుంది భయో. మీకు ఎప్పుడో కానీ గట్టిగా పడుతుంది ఫైన్. ఇదంతా మొత్తం అవుట్ స్టేషన్ రోడ్. ఇదంతా అవుట్ స్టేషన్ కిందకి వస్తుంది. గచ్చిబౌలి అంటే వస్తుంది రోడ్డు అంతా మొత్తం వచ్చేది గచ్చిబౌలి కిందకే. గచ్చిబౌలిలోనే చిన్న ఏరియాస్, చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, అదే గల్లీ పేరు అలాంటివి. ఇది NH43 అనుకుంటా. ఇది NH43 నెహ్రూ ఓవర్ టోల్ రోడ్ అంట. మనమైతే సర్వీస్ రోడ్లోనే వెళ్దాము. ఓన్లీ సర్వీసే. మనం పుప్పాలగూడ, కోకాపేట, నర్సింగ్ ఇట్లా వెళ్తే అంటే అవే నుంచి వెళ్తే పుప్పాలగూడ నర్సింగ్ వెళ్తుంది, కోకాపేట నర్సింగ్ వెళ్తుంది. ఆ రూట్ అట్లా ఆ రూట్లోకి నుంచి వెళ్తే ఇట్లా కోకాపేట నర్సింగ్ దాకా వెళ్తుంది.
అంటే ముందర స్టేషన్ ఉంటుంది, అదే టోల్ ఓఆర్ఆర్ టోల్ ఉంటుంది ముందు. ఇక్కడ రోడ్ ఎక్కేసేయాలి, ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఎక్కేస్తే ముందర టోల్ ఉంటుంది. టోల్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్ లెక్క వస్తుంది అనుకోకండి, ఎందుకంటే నాకు అవైలబుల్ ఎప్పుడు రావు, ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు 4-5 రావట అట్లా రాబట్టి అర్థం కావట్లేదు. సేమ్ మన బైక్ లాంటిదే. కాలైతే మాత్రం విపరీతంగా మండుతూ ఉన్నాయి. ఎండ విపరీతంగా ఉంది దోస్తు, ఎండ అయితే. అందుకని జాకెట్ కూడా వేసుకోలేదు. ఓన్లీ మనం వెళ్ళేదైతే మాత్రం ఓన్లీ స్పీడ్ అయితే 60కి మించి అయితే వెళ్ళను. ఇంతకుముందు నేను గద్వాల వెళ్ళినప్పుడైతే మాత్రం రైడ్ ఖచ్చితంగా కొడదామని గట్టిగా పెడదామనే చూసినాను, కానీ అది నేను కెమెరా ఆన్ చేసిన, కెమెరా వరకు మాత్రమే ఆన్ చేశాను. నేను రికార్డింగ్ అవ్వడానికి ఆన్ చేసి పెట్టలే, ఆన్ చేయకోకుండా రికార్డింగ్ అయ్యిందిలే అనుకున్నా. రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమో పెడితే వచ్చేటదేమో సౌండ్ అయిపోయింది. అదే నేను మాట్లాడేదే రికార్డ్ అవుతుందేమో అనుకుంటే రికార్డింగ్ అవ్వలే. ఇదంతా మొత్తం అవుట్ స్టేషన్ ఇదంతా. ఇది కాజాగూడ కూడా వెళ్తాదంట. ఇట్లా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు కాజాగూడ. బెల్లినో ఇక ఇదైతే మాత్రం అవతార్ హోమ్, మై హోమ్ అవతార్ అంట ఇది. ఇవైతే మాత్రం అవతార్. ఇవైతే మాత్రం మై హోమ్ అవతారు. అందుకో ఈ లెఫ్ట్ వెళ్తే అవతార్ బిల్డింగ్స్ ఇవన్నీ మొత్తం అంతే అవతార్. ఇదంతా మొత్తం ఒక వీడియో పెట్టేస్తే, ఒక రైడింగ్ మొత్తం ఒక వీడియో పెడితే ఎవరు కూడా చూడలేరు. అంతా 10 నిమిషాలు, 15 మినిట్స్, 20 మినిట్స్ వరకు అంటే ఏదైనా చూస్తారు, కానీ అంతకు మించి అంటే చూడలేరు అన్నీ. ముందర చెత్త బండి అంటే ఇదంతా చెత్త. ఏం చేస్తారు చెత్త? నాకు అర్థం కాదు చెత్త. ఇది కూడా పెట్రోల్ పంపు మన ఈ మధ్యలో కూడా ఇది కూడా పెట్రోల్ పంపు రీసెంట్గా పడ్డది ఇక్కడ. భారత్ పెట్రోల్ పంపు ఓఆర్ఆర్లో భారత్ పెట్రోల్ పంపు సర్వీస్ రోడ్లో పడ్డది.
అన్న సైడ్ ఇవ్వకుండా పోనిస్తాను. అబ్బా అమ్మ ఏమి ఎత్తేస్తుంది బండి. ఏ ఆవలింపులు ఒకటి ఏం మాట్లాడుకోకుండా ఇవి ఒకటి సత్తాయించి పడేస్తున్నాయి. మొత్తం ఇదంతా ఒకటే రైడింగ్ అండి. బాగుంటుంది రోడ్ మంచిగా. ఏ క్రాసింగ్లు తిప్పేటప్పుడు భలే అనిపిస్తుంది, కానీ మన బైక్కి అంత సీన్ లేదు. ఎందుకంటే ఫట్ పాతల పక్క రోడ్ మంచిగా వేసారు కదా, అందుకే సర్ర నిరుగుతున్నారు చూడు అన్నళ్ళు. ఇంకా ఇతర పక్క చూసిన ఎట్లా వేసినారు, గేర్ మార్చుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇదైతే మాత్రం నాలా, మొత్తం నాలానే. మనం వెళ్ళేటలకి 6 అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. మనం వెళ్ళేసరికి కంపల్సరీ 6 అవుతుంది. ఇట్లా ఉంటుంది రోడ్డు మీద అన్న ఇవ్వడం చేస్తుంది. ఏం చెప్పాలి. లారీ వెనకాల మాత్రం ఎప్పుడు పోకూడదు ఫ్రెండ్స్. లారీ వెనకాల మాత్రం ఎప్పుడు ఉండకూడదు. లారీ వాడు సడాలు బ్రేక్ వేసాడు, ఇక్కడ పడుతుంది బొక్కు అంటే మాట్లాడకూడదా. ఇక్కడ మాత్రం ఇక టిఎస్పి ఏందో మంచిరేవుల వ్యాస్ నగర్
పెట్టుకొని అన్న బాగానే స్పీడ్ పోతున్నాడే. మొత్తం ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి, ఒక పాప, చిన్న పాప ఉంది, ఒక పాప, వెనకాల లేడీస్. బాగానే పోతున్నాడు అన్న. 50 పోతుంటారు పాటు. అంతే అంతే, మనం కూడా అంతే పోతాం కదా, 50 పోతున్నాము. అన్న గట్టిగా అంటే ఒక 60 పోతూనే ఉంటాడు అంతే, అంతకు మించి ఎక్కువ అయితే పోతలేడు. కానీ కరెక్ట్గానే ఉంది రైడింగ్ అయితే. వెనకాల అక్కకు కూడా కొంచెం హెల్మెట్ ఉంటే బాగుండు, కానీ అక్కకు హెల్మెట్ లేదు, ఏం లేదు. అన్న వాళ్ళని అయితే వెనకాల వేసినాము. పాపం అన్న ఫీల్ అవుతున్నట్టున్నాడు. గాలి అయితే మాత్రం ఏమైనా వస్తుందా బాబోయ్, బాబా గాలి గాలి కాదు, ఒకటే గాలి. ఏం గాలి అసలు ఇది, ఇట్లా వస్తుంది అబ్బా, అంత వేడిగా వస్తుంది అబ్బా. కాళ్ళకైతే తగులుతున్నాయి, కాళ్ళకైతే చూడండి అబ్బా. ఏం వేసుకోలేదు కదా, కాళ్ళకైతే మాత్రం గట్టిగా తగులుతుంది గాలి వేడిగా. ఇది వ్యాస్ నగర్ అంట మన. ఇగో ఇక్కడ రైట్ వెళ్తే వ్యాస్ నగర్. ఈ వ్యాస్ నగర్ ఏంది వాసన రైట్గా. ఇటు వెళ్తే వ్యాస్ నగర్. అబ్బో, వెనకాలనే 2 పిల్లలు ఉండరప్పా. మామిడికాయలు భలే ఉన్నాయి. పళ్ళు కూడా వచ్చేసినాయా. చెరుకు జ్యూస్ ఇదైతే మొత్తం రీసెంట్గా ఈ మధ్య పెడుతున్నారు చెరుకు జ్యూసు. నైస్. టర్నింగ్లో లిఫ్ట్ బాగా మంచిగా అనిపిస్తుంది బాబా, భలే బాగుంటుంది టర్నింగ్. ఎక్కడైతే మాత్రం కిస్మత్పూర్, విమానాశ్రయం, మైదీపట్నం, వికారాబాద్ అన్నీ లెఫ్ట్ రైటే ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఏముంది, స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కూడా ఒక పెట్రోల్ పంప్ అయితే పడుతుంది, ఇంకా వాడలేదు పెట్రోల్ పంప్ అయితే. కిస్మత్పూర్ దుర్గా విమానాశ్రమమా ఏదో ఉంది. కరెక్ట్గా అప్పుడు టైంకి హారన్ కొట్టే ఒక లారీ అన్న, అందుకని సరిగ్గా చూడలేకపోతుంది. అబ్బో, బండి ఏదో తేడాగా వెళ్తుంది అన్న. ఏందన్నా ఇది ఎట్లుండదే, ఒక సైడ్కి అయింది ఆ బండి మొత్తము. కరెక్ట్గా టర్నింగ్ మీదనే పోతుంది మళ్ళీ. మనం అయితే మిస్ చేసేసినాం, వెనకాలైతే పడేసినాం టాటా వేసానని. లేకపోతే మళ్ళీ మనకు కూడా రిస్క్ అయిపోతుంది. అబ్బా అన్న ఏ ఊరు పోతుండవు మళ్ళా.
రకంగా కాదు, మామూలు రకంగా కాదు అసలు. విపరీతమైన గాలి పెడుతుంది. ఏం పెడుతుంది చూడు దోస్తు, ఏడు తగులుతుంది. పిల్లలు మరి ఏం లేకుండా పోతున్నారు చూసిన. చూసుకోకుండా ముందరకు వచ్చేసినాం. (25/57) అక్కడ దాకా అయితే వచ్చాము. 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. కుక్కడపల్లి నుంచి 9 అంటే కుక్కడపల్లి నుంచి రాలేదండి. మనం వచ్చింది మాత్రం లోదా ఉంది కదా, లోదా పక్కన నుంచి వచ్చినాము. అది సంగతి. తెగ్గేదేలే. ఇక్కడ పండ్లు కూడా పెడతారు. చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. ఇటేమో విల్లాస్, ఇవన్నీ విల్లాస్, ఇవి మొత్తం విల్లాస్. మన అవతల పక్క చూసుకుంటే రాజేంద్ర నగర్, హిమత్ సాగర్, బెంగళూరు, విమానాశ్రమం, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇవన్నీ పోతుంది. ఇంకా అంతా అక్కడ సైడ్ చూపిస్తుంది. అట్లా అంటే మనం చదివింది ఇప్పుడు చదివిన బోర్డు అయితే మాత్రం హైవే, ఓన్లీ హైవే. ఓన్లీ హైవేనే మనం చదివింది అయితే. ఇక ఎదురుగా కూడా పంపు లేకుండే, ఇక అక్కడ కూడా పంపు ఓపెన్ అయ్యింది. అది ఉందనుకుంటానే పంపు, ఉంది. రైట్ సైడ్ అయితే మాత్రం కాలుకు ఏమన్నా వేడి కొడుతుంది. అసలు విపరీతమైన వేడి కొడుతుంది ఫ్రెండ్స్, మామూలు కొట్టట్లా వేడి. అక్కడ ఇంజన్ హీటు, ఇక్కడ బయట హీటు, రెండు టైంలో కొడుతున్నాం మనం. ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఫుడ్ పెడతారు. ఇక్కడ కూడా అంటే ఫ్రీ కాదు, వాళ్ళు అమ్ముతారు, మనం కొంటాం. గీడైతే మాత్రం ఎప్పుడు ఈ నుంచే నీళ్ళు పట్టుకోపోతారు ట్యాంకర్ వాళ్ళు. ఎప్పుడు ఈ నుంచే నీళ్ళు పట్టుకొని పోతారు. ఈ నుంచి ఈ ట్యాంకర్ అదే నీళ్ళు పట్టుకుంటున్నారు ట్యాంకర్లో. ఇక్కడ కూడా బిజినెస్ పెట్టుకుంటారు వీళ్ళు. ఇక్కడ మన రాజేంద్ర నగర్ ఈఆర్ఎల్ రోడ్డు మన దగ్గరకు వచ్చినాక చూస్తున్నాం. ఈసారి సరిగ్గా చూడలేం మనం.
ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అబ్బా స్ట్రైట్గా ఇప్పుడు లెఫ్ట్ తిరిగిందంటే ఇక అయిపోయి ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసినట్టే ఉండాము. ఇంకా నట్టే ఫట్టే అయితే ఏం లేదు, వచ్చేసాము. బండి కూడా బాగా కాలుతుంది బండి. ఇక ఇక్కడ ఉంది చూడండి, హిమాయత్ సాగర్ ఏమో రైట్ వెళ్ళాలి, హిమాయత్ సాగర్ రాజేంద్ర నగర్ రైట్ వెళ్ళాలి, శంషాబాద్ రాళ్ళ కూడా లెఫ్ట్ వెళ్ళాలి. అంటే ఇది రైట్ అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి మీద నుంచి అట్లే వెళ్ళాలి రైట్కి. ఇక్కడ నుంచి వెళ్తే మన శంషాబాదును ప్లస్ రాళ్ళగూడ ఇది. ఈ ముందు పైకి వెళ్తే దేవాలయం వస్తుంది. ఈ పైన ఆ పైన కూడా ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర కూడా పోతారు కొందరు, ఇటు నుంచి ఎక్కేసి పోతారు, అంటే 2 వీలర్ కాకుండా. అయితే మాత్రం అంత చెరువు ఇదంతా, మొత్తం పెద్ద చెరువు, మామూలు చెరువు అది, చాలా పెద్దగా ఉంది చెరువు. చూస్తున్నారుగా, మనం 2 వీలర్ మీద అన్నందుకు అంతా చూపించలేకపోతున్నాను. కానీ ఆపితే ఒక దగ్గర ఆపేసి చూపిస్తూ ఉండండి. లాస్ట్ ఆడ ఆపి చూపించేద్దాం. మనం కరెక్ట్గా టర్నింగ్ మీద ఉంటే బాగోదు, అందుకని. ఇదంతా కొండలే, మొత్తం కొండలే, ఇవన్నీ కొండలే. అటు ఇటు కార్లు బైకులు ఏమొస్తున్నాయి అబ్బా. అంతా చెరువే దోస్తుంది, మొత్తం చెరువే, ఇది మొత్తం చెరువే, పెద్ద చెరువు ఇదంతా. మొత్తం చెరువే ఉంటుంది. అది ఆపి చూపించాలనుకున్నాను, చూపించేశాను. ఇప్పుడైతే ఎక్కేస్తున్నాను బండి అయితే. చూసారుగా చెరువు. ఇంకా ఇదంతా మొత్తం పైన అంతా కంచె వేసారు. పైన ఏముంటుంది, అంతే చెట్లు ఉన్నాయి, అంతే ఏముండవు. కానీ నైట్ టైం అయితే మాత్రం ఇక్కడ అస్సలు రాలేము. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అంత భయంకరంగా. ఏంటి లైట్లు గిట్ట అన్నీ ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు లైట్లు. వచ్చేది మాత్రం అన్నీ ప్రతి ఒక్కరు రాంగ్ రూటే వస్తున్నారు. ఇదంతా అంతే, రాంగ్ రూట్. ఎందుకు భయ ఆ రాంగ్ రూట్లో వస్తారు అర్థం కాదు. అంతా రాంగ్ రూట్లే వస్తున్నారు. ఇంత కట్లు ఎలా ఉంటాయంటే దగ్గర మన ఏదో కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది. ఇదిగో చూసారా, కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది, అంత అట్నే ఉంటుంది. టిప్పరు, లారీస్ ఎన్నో వస్తూనే ఉంటాయి. ఇది సింగిల్ వే అయినా సరే దీనిలో 2 బళ్ళు పాస్ అవుతాయి. ఇందులో ఇట్లా ఇచ్చినా సరే పెద్ద బళ్ళు అయితే ఇట్లా 2 పాస్ అవుతాయి. సింగిల్ వే, అందుకే 2 పాస్ అవుతాయి బళ్ళు. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది.
ఇట్లనే ఇదే స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, మన శంషాబాద్కి లెఫ్ట్ వెళ్ళొచ్చు, ఇట్లా స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం కానీ వెనక్కి అవుతాం. ఇటు వెళ్తే మాత్రం మళ్ళీ అటు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాం. ఇటు నుంచి వెళ్తే ఈ పక్క గల్లీ ఉంది కదా, పక్కన ఉంది కదా రోడ్డు, ఆ రోడ్డు వెళ్తే మళ్ళీ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఇప్పుడు ఈ రూట్లో మనం ఎక్కడికైతే వెళ్తున్నామో సేమ్ ప్లేస్ అదే ప్లేస్, కానీ అటు నుంచి వస్తే కొంచెం లాంగ్ అవుతుంది, ఇటు నుంచి వస్తే కొంచెం దగ్గర అవుతుంది. ఇది షార్ట్ అన్నట్లు, ఇదే షార్ట్. ఈ టోల్ ఇక్కడ ఒక టోల్ ఉంది కదా, ఈ టోల్కు వచ్చేసరికల్లా మనకు 30 కిలోమీటర్స్ అయింది, 30 కిలోమీటర్లు అయ్యింది. ఇక్కడ నుంచి కొంచెం గాలి అయితే చల్లగా గాలి పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇంజిన్కి గాలి మంచిగా చల్లగా తగిలితే ఇంజిన్ కూడా కొంచెం హీట్ ఎక్కకుండా ఉంటుంది కదా, అందుకు. ఏంటి ఇక్కడ అంతా చెల్లా చెదరగా ఎట్లా పడిపోయినాయి రోడ్డు మీదనే. గాలికి అన్ని కాగితాలు, పేపర్లు, కాగితాలు మొత్తం ఇట్లా గాలికి రోడ్డు మీద కొట్టుకొచ్చినాయి, చూసిండ్రు అంతా ఏవో పడిపోయినట్టే ఉంది అంతా. మొత్తం రోడ్డు మీదనే ఉంది చెత్త. ఇదంతా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందంటే, ఈ రోడ్డు మన శంషాబాద్ దాటి ఒక టోల్ ఉంటుంది చూడండి, శంషాబాద్ దాటాక ఒక టోల్ వస్తుంది చూడండి, ఆ టోల్కు పట్టుకుంటుంది ఈ రోడ్డు. అదే మనం సిటీ నుంచి మన అవుట్ స్టేషన్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు హైదరాబాద్కి ఎంటర్ అవుతున్న టైంలో ఒక టోల్ తగులుతుంది కదా, ఆ టోల్ దగ్గరికి వెళ్తే చూడు ఈ రోడ్డు. అది ఇదే స్టార్టింగ్ టోల్, అంటే ఇప్పుడు వచ్చేటిదే స్టార్టింగ్ టోలు. ఈ రోడ్డు ఎండింగ్లో ఉంటుంది స్టార్టింగ్ టోలు. అబ్బా తెగ్గేదేలే అంటుంది బండి. పుష్ప మూవీ బాగుంది. త్రిబుల్ ఆర్ కూడా బాగానే ఉంది, కానీ కొందరు ఏమో బాగాలేదంటున్నారు, కొందరు ఏమో బాగుందంటున్నారు. ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇతను చూడండి ఎట్లా వస్తున్నాడు, ఇతనికి ఏమన్నా ఉందనాలా లేదనాలా, అసలు ఈయన యూఎస్లో నడుపుతున్నాడో ఏమో మరి. అదే అమెరికాలో కదా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిందే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది రైట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అన్నట్లు. అవేవో కట్టెలు టెంట్ హౌస్ వల్లది అనుకుంటుంది ఈ బండి. ఇందాక పోయింది టాటా ఏసీ, అతనైతే మస్తు మారి చాలా ఘోరంగా రాంగ్ రూట్లోనే పోతున్నాడు ఆయన అయితే, రైట్ రూట్ అయితే కాదు అది. అన్న నువ్వు కొంచెం డ్రైవింగ్ అయితే కొంచెం నిదానంగా మంచిగా చేయన్న, రాంగ్ రూట్లో పోతున్నావు చూసుకొని చేయన్న. ఓకే, అది సంగతి. బయలుదేరామని చెప్పిన 130గా బయలుదేరిపోయినాము, 120గా 130గా బయలుదేరిపోయినాము అనుకుంటున్నాను నేనైతే. వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఒకసారి చూడాలి వీడియో మొత్తం రివైండ్ చేసి చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎన్నింటికి బయలుదేరినా, ఇంటికి ఎన్ని డేస్కి ఇంటికి వెళ్తాను. మా ఊరే ఇప్పుడు వెళ్ళే ఊరు గోపాల్పేట అనే ఊరు, మా ఊరే. ఆ ఊరికి వెళ్తున్నాము ఇప్పుడైతే.
గోపాల్పేట్ అయ్యో ఇన్నికన్నా స్పీడ్ బ్రేకర్ వేసిన. ఇంకోటి ఈ రూట్లో కొంచెం కూడా, ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్లోకి నుంచి కూడా చాలా స్పీడ్గా వస్తారు. ఏదో రన్నింగ్ రేస్ పెట్టినట్లే వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లో. ఆడైతే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అక్కడ ఏదో రోడ్డు ఉంది కానీ అక్కడికి దిగడానికి లేదు రోడ్డు. నేను వెళ్ళేంత స్పీడు మీరు ఇట్లా ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు మైలేజ్ అయితే మంచి మైలేజే వస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు చూడండి మైలేజ్ ఎంత ఉందో చూద్దాము. ఇప్పుడైతే 33 కిలోమీటర్లు ఉంది కదా, మైలేజ్ ఎంత ఉందో చూద్దాము. ఇది కిలోమీటర్స్ కాదు, ఇది కూడా కాదు. ఇది ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇదైతే ఎందుకో ఇది యావరేజ్ కిలోమీటర్స్. ఇది యావరేజ్ కిలోమీటర్స్ 999 ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. ఇందాకైతే 91 నుండే 33 కిలోమీటర్లుగా 99 కిలోమీటర్లు వచ్చేసిందా? హలో దోస్తు చూస్తున్నారా? ఇదిగో 999 యావరేజ్ కిలోమీటర్స్. మొత్తం ఇక్కడ ఉంది ఇగో యావరేజ్ కిలోమీటర్స్. నాకు అసలు ఏం నమ్మబుద్ధి కావట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. చూస్తున్నారుగా నేను వచ్చిన స్పీడ్ ఎంత ఉందో చూస్తున్నారుగా. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నా బండే నా ఇది నిజంగా SP 125 అని నాకైతే అనిపిస్తుంది. తొండుపల్లి స్ట్రైట్, రాళ్ళగూడ తొండుపల్లి స్ట్రైట్ వెళ్ళాలి. 999 మైలేజ్ వచ్చేసి 999. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లే. 90+ కానీ 90కి తక్కువ అస్సలు రావట్లేదు దోస్తు. ప్లాటినా కూడా ఇంత వస్తుందో రాలేదో నాకైతే డౌట్. ఏందో మరి ఈ బండికి మరి ఏమో ఇదేం అలవాటు కానీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ పెట్రోల్ రేట్లు ఏమన్నా పెరిగినందుకు ఇదేమన్నా ఇలా చేస్తుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. పెట్రోల్ రేట్లు అయితే బాగానే పెరిగినాయి. నాకు ఈ టైంలో ఈ రేంజ్లో మైలేజ్ వస్తుందంటే నాకైతే ఫుల్ హ్యాపీ. నాకైతే మాత్రం ఫుల్ హ్యాపీ. ఇందాకైతే చూసినప్పుడు 91 ఉండే. థ్యాంక్ యూ కారన్న. యావరేజ్గానే ఇన్ని కిలోమీటర్లు వస్తుందా? ఇక్కడ ఏదో షోరూమ్ ఆగినట్టు ఉంది అన్న. ముగ్గురు త్రిబుల్ రైడ్, మళ్ళీ త్రిబుల్ రైడ్ అన్న ఏదో వీడియో తీస్తున్నాడు.
ఏంటిదో వీడియో తీస్తున్నాడు అన్న. రోడ్డు మీద రోడ్డు వర్క్ అయితే నడుస్తుంది. షెట్ 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 చెత్త 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 ఎంత ఘోరంగా వేస్తున్నారో చెత్త. అవన్న మస్తు ఘోరంగా వేస్తున్నారు చెత్త. ఈడంటాడు పడేస్తున్నారు, ఒక డబ్బాలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. అయినా సరే మాద కానీ అక్కడ మాత్రం పడేయకుండా ఇక్కడ ఒక సైడ్కి పడేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం గుంత లెక్కనే ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ చూసినారా, మనం అంతా తప్పించుకొని వచ్చినా కూడా ఈడైతే దొరికిపోతాము. ఇదేనండి. కానీ మనమైతే ఇక్కడి నుంచి అయితే పోలేము కాబట్టి మనం ముందరికి వెళ్ళి యూటర్న్ చేసుకొని అయితే పోదాము. అక్కడ ముందరికి వెళ్ళి ఇది మన టోల్గేట్ అవుట్ స్టేషన్ నుంచి వస్తే మనమైతే మాత్రం ఇదే టోల్గేట్. హైదరాబాద్కి ఎంట్రీ టోల్గేట్ ఇదే. ఎస్, ఇదైతే మాత్రం వనపర్తి బస్సు. ఇది వనపర్తి నుంచి వస్తుంది, అంటే మన గోపాల్పేట మీద నుంచి పోతుంది ఈ బస్సు అయితే. ఈ బస్సు అయితే మాత్రం గోపాల్పేట నుంచి పోతుంది ఈ బస్సు. డైరెక్ట్ వనపర్తి డిపోదే ఈ బస్సు. స్ట్రైట్గా వెళ్తే మాత్రం శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ, వరంగల్ అన్నీ స్ట్రైట్గా లెఫ్ట్. విమానాశ్రయం అయితే స్ట్రైట్ అండ్ హైదరాబాద్ కూడా స్ట్రైటే. ఇక్కడైతే మాత్రం మనం యూటర్న్ అయితే వేసుకుందాము. యూటర్న్ చేసుకునే ముందర ఒక తుఫాన్ అయితే వస్తుంది. ఓకే, మనమైతే ఇప్పుడు రైట్ వెళ్ళిపోదాము. ఇక్కడైతే యూటర్న్ చేసుకొని మనమైతే వెనక్కి వెళ్ళిపోవాలి మనము. ఎస్ ఎస్ ఎస్. ఇది ఇక్కడ ఈ లెఫ్ట్లో ఉంది కదా, ఇలా ఇదంతా శంషాబాద్. ఇది మొత్తం శంషాబాద్, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే వే ఇది. పైన ఈ పైన ఇదంతానేమో కర్నూలు టు బెంగళూరు వే. ఈ బ్రిడ్జెస్ కర్నూలు బెంగళూరు వెళ్తుంది. ముంబై ఇది మెయిన్, అంటే ముంబై హైవే అంటారు ఇది. దీన్ని ఈ హైవే పేరు ముంబై హైవే అంటారు. ఒక్క పోస్తుంది. అయితే నేనైతే మాత్రం బాగుందని గిరండి ఏం వేసుకోలే. ఈ వేడికి గాలికి అబ్బా. ఇక్కడి నుంచి అయితే మాత్రం
ఇదంతా అయితే లెఫ్ట్ సైడ్ అంతా వర్క్ నడుస్తుంది, రోడ్డు వర్క్ నడుస్తుంది లెఫ్ట్ సైడ్. ఇంకా ఇదైతే మాత్రం ఇంకా ఇప్పుడు షురు అయింది. ఇంకా ఒకటో పెట్రోల్ పంపు సిటీ అవుట్కట్స్లోకి వచ్చాక ఇది ఒకటో పెట్రోల్ పంపు. ఇంకా అవుట్కట్స్ పూర్తిగా ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినాం. అవుట్కట్స్ ఇదే స్టార్టింగ్ పెట్రోల్ పంపు ఇదే. ఇంకా ఇప్పుడు చెట్లు కూడా బాగున్నాయి రోడ్డు మధ్యలో డివైడర్ మీద. ఈ డివైడర్ కూడా కొంచెం హైట్ పెడితే బాగుంటుంది. ఇంకొంచెం హైట్ పెంచేస్తే డివైడర్ బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా చెట్లు ఉండడు కూడా మంచిదే, చాలా మంచిది. చెట్లు ఉంటే ఇంకా చాలా అంటే చాలా మంచిది. నైట్ టైం నాకు తెలిసి అయితే మాత్రం నైట్ టైం అయితే మాత్రం చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే అవతల వచ్చే వెహికల్ లైటు లెఫ్ట్ సైడ్లో పడుతుంది. అవతల కూడా ఒక రోడ్ ఉంది కదా, ఆ రోడ్ మీద వచ్చే వెహికల్ లైటింగ్ మొత్తం ఇతల పక్క ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళ మీద అయితే లైట్ పడుతూ ఉంటుంది. అందుకని కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అట్లా ఇలా చెట్లు ఉంటే మాత్రం డిస్టర్బెన్స్ అయితే ఉండదు, ఫ్రీ ఉంటుంది. ఫార్చునర్ కార్ భలే ఉంటుంది. కార్ సూపర్. ఈ హోటల్ కదరా, హోటల్. ఇక్కడైతే ఏంది లారీలు ఇండిగానా ఆగుతున్నాయి. ఏమైంది ఈవేళ? ఓకే తింటాను కాదు, ఎప్పుడు ఇక్కడ హోటల్ గిటల్ ఏం కనిపించేది కాదు. ఈ మధ్య ఏమో హోటల్ ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి హోటల్స్. బాబా సూపర్ ఫ్యాంటాస్టిక్ మస్తు పెట్టారు కదా. వెల్కమ్ వియల్లా. ఇతర పక్క కూడా హోటల్ కూడా మస్తు పెట్టిర్రు. ఈ మధ్య బాగానే పెడుతున్నారు హోటల్. ఇక ఒకటి ఆడొకటి వెనకాల ఒకటి ఉండే భోజనం తయారీ అంట. పెద్ద పెద్ద హోటల్ అలాగ ఎల్లుడు కంటే వెళ్ళి జేబు ఖాళీ చేసుకోవాలన్నట్లు అని అనిపించుంటుంది. దారిన పోయే వాళ్ళందరూ బయట బోర్డు అనిపించింది మర్చిపోతే. గండిగూడ లెఫ్ట్ వెళ్తే గండిగూడ. ఇక్కడ వస్తుంది చూడండి. జడ్చర్లో అయితే మాత్రం 57 ఉంది, కర్నూలు అయితే మాత్రం 187 ఉంది, బెంగళూరు అయితే మాత్రం 542 అంటే 542. బస్ ట్రక్ కార్ అంటే ముందర టోల్ వస్తుందని అర్థము. మన పక్కన అయితే ఒక అది పోతూ ఉంటుంది, దాని పేరు ఏంటి ఫార్చునర్ ఫోర్సీ వ్యాన్ లాంటిది, కానీ వ్యాన్ కాదు, అదే ట్రావెల్స్ వెహికల్. అది మన పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. బెంగళూరు అయితే 541 ఉంది ఇప్పుడు. ఈ రోడ్ అయితే మాత్రం NH44 కాదు 65, NH65. జడ్చర్లో వచ్చేసి 56. సేమ్ ఇందాకనే చెప్పానుగా, సేమ్. చూసారా 999 అయితే మాత్రం అట్లానే ఉంది, అస్సలు కదలకుండా ఉంది. 666 RRR లెక్క 999 అట్టే ఉంది. అది 999 అన్నయ్యలు మధ్య రోడ్ మీదకి వచ్చేసి ఆగినారు చూసి.
ఒకటి జైలో కారు, ఇంకోటి స్విఫ్ట్ డిజైర్. $57 ఉందంట జడ్చర్ల. మరి ఎట్లా వెళ్దామంటారు మరి? కొంచెం దాహం అయితే అవుతుంది. ఇంకో 22 కిలోమీటర్స్ వెళ్తే షాద్ నగర్ అయితే వస్తుంది. ఈడైతే మాత్రం చల్లగా అయితే నీళ్ళైతే ఏం లేవు, అస్సలు నీళ్ళే బెటరేమో ఇక్కడ. అంతకుముందు అయితే చలివేంద్రం అని మస్తు పెట్టేటోళ్ళు. ఈ మధ్య ఏమైందో అసలు ఒక్క చలివేంద్రం ఒక్కటి కూడా పెడతలేరు. ఈ పిల్లలు చూసినా బండిలాగా కొట్టుకుంటారు. పిల్లలు అయితే మాత్రం మస్తు కొట్టుకుంటున్నారు. హాయ్, పెద్ద షాపూర్ తాండా అంటారా, తండా అంటారా? తాండా, పెద్ద షాపూర్ తాండా. నేనైతే మామూలుగా తాండా అంటాను, అంటే కొందరు అంటారులే. పెద్ద షాపూర్ తాండా అన్నారు. తాండా అంతే, సింపుల్గా అనాలి తాండా అని. షాద్ నగర్ అయితే మాత్రం 21 ఉండదు, 62 వెళ్ళిందా? గట్టిగా అయితే కొట్టచ్చు, కానీ గట్టి కొడితే ఏం లేదు. కానీ మనకు ఇప్పుడున్న పొజిషన్లో మనకు మైలేజ్ ఇంపార్టెంట్ దోస్తు. మైలేజ్ చచ్చా. NH44 ఇది, NH44 64 ఎక్కడి వరకు ఉంది మరి? 64 ఇదైతే మాత్రం 44 అని చూపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం మినిమం 40 స్పీడ్ ఏందంట ఇక్కడైతే మాత్రం. అంటే అక్కడ ఏం వేయలేదు, ఓన్లీ 40 అని వేసాడు అంతే. పక్కన బోర్డు పెట్టి 40 అని పెట్టాడు. ఇదైతే మాత్రం మ్యారో మార్క్ ఇది, అంటే ఇక్కడ కరువు వస్తుంది చూసుకోండి అని అర్థం. అది ఇదైతే మాత్రం ముందర ఫోన్ కాల్ 250 మీటర్స్లో ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు అంట. ఫోన్ కాల్ ఉంది అంటే ఫోన్ చేసుకుని మాట్లాడచ్చు అని. 250 మీటర్స్ అంటే ఇట్లా ఒక సైడ్కి వచ్చేసి అంతే, ఒక సైడ్లోకి వచ్చేసి చేసుకోవాలి. ఇగో అక్కడ మాత్రం 44 ఉంది. ఇగో ఇక్కడ మళ్ళీ 42, 43, NH43 అంటే ఇది మళ్ళా. నాకైతే ఏం అర్థం కావట్లేదు దోస్తు. ఇది అయితే మాత్రం మరి ఏం చెప్పాలా నాకైతే. మదనపల్లి ఇది అంటే ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం మదనపల్లి అన్నట్టు ఇదంతా. ఓ మదనపల్లి అంటే ఇదా? ఇన్నే ఉందా మదనపల్లి? ఏమో నేను ఎక్కడెక్కడ వెతుకుతుంటాం మనం మదనపల్లి అంటే. అక్కడ ముందర ఆటో పోతుంది. ఏడ పోస్తున్నారన్న, గట్టిగా పట్టుకొని పోస్తున్నాడు తాత. మెల్లగా తాత ఊపిరాడని, లేకపోతే తమ్ముడు చచ్చిపోతాడు మళ్ళా. ఇదిగో ఇక్కడైతే 80 పక్కన ఆరో మార్క్ కూడా ఉంది. ఎదురుగానేమో డేంజర్ అని బోర్డు కూడా రాసింది. ఇది 44, ఇంకా మళ్ళీ 44 అంటే వెనకాల 43 అంది. ఇక్కడ మాత్రం ఇగో యాక్సిడెంట్ పాయింట్ జోన్ 250 మీటర్స్. అంటే హీదా డేంజర్ స్పాట్ అంట ఇది. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్తున్నారు. అందుకని మనం కూడా స్లోగా వెళ్ళాలి. మరింత కంగారుగా ఉరికి మనం ఏం చేసేదేం లేదు. ఇక్కడ కూడా పెట్టారు. ఇక ఇది కూడా మదనపల్లి పాత తాండదంట. ఇది మదనపల్లి పాత తాండా బస్ అన్న.
వెనకాలైతే లారీ అయితే వస్తుంది. మనది లెఫ్టే బెస్ట్. కాలైతే మస్తు కాలుతుందబ్బా. కాలైతే మొత్తం అన్న అయితే పంచర్ రోడ్డు మీదనే ఉండి పంచర్ చేసుకుంటుండు. కొంచెం చూసుకొని అయితే చేసుకో అన్న పంచరు. కొంచెం లోపలికి పెట్టుకొని చేసుకోకూడదు అన్న పంచర్. మరి రోడ్డు మీదనే ఉండి పంచర్ చేస్తున్నాడు అన్న. అదే టైర్ ఇప్పినాడు, కార్కి పంచర్ అయినట్టుంది, టైర్ ఇప్పేస్తూ ఉన్నాడు. బెంగళూరు అయితే 5:36 ఉంది. అబ్బా నాకు మాట్లాడ గొంతు ఎండిపోతుందబ్బా. నీళ్ళు తాగాలి, చెంటుకు వెళ్ళి నీళ్ళు తాగాలి. ఏడ ఉన్నాయి నీళ్ళు జడ్చల 51 ఉందంట. అక్కడ ఏదో ఉంది, చూద్దామైనా చల్లటి నీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఓ అన్నో మెల్లగా. అబ్బా ఏం దొరికేలా లేవు నీళ్ళు అయితే ఏం లేవు. చిన్న గోల్కొండ లెఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్ కూడా లెఫ్టే. చల్ ఇది ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇది. లారీ అన్న పోతాడవన్నా పో. ఏందన్నా దుమ్ము ఇట్లా ఎత్తున్నావు అంటే పోగా. పాలమాకులా గో స్లో. గ్రేట్ పాయింట్ ఇయర్ 250 మీటర్స్లో ఉందంట. అందుకే మెల్లగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పటికి ఎన్ని బోర్డులు ఆయన చూసినారా? ఇక్కడ మన గోపాల్పేటకి వెళ్ళేసరికల్లా రోడ్లో మాత్రం పెట్రోల్ పంపులు ఈ డేంజర్ స్పాట్ పాయింట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నట్లు. ఇవే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు. టూలెట్ డబ్బు ఇంటి మీదనే పెట్టినాడు అన్న. టూలెట్ ఎంత పెద్దది పెట్టినాడు. ఇదే ఆయన ఏహెచ్ అంట, AH 43 అంట. ఇది ఎన్నున్నాయి AH, NH, AH ఎన్నున్నాయో. కొన్ని మాటలలో మాత్రం నేనైతే కొంతసేపు అయితే నేనైతే మాట్లాడలేను. కొన్ని మాట్లాడలేము. 250 మీటర్స్ అనుకుంటా అంతే. 250 మీటర్స్లో SOS ఫోన్ అంటే ఫోన్ కాల్ తీసి మాట్లాడవచ్చు. ఇది 44, ఇక్కడ నుంచి 44. బెంగళూరు అయితే మాత్రం 5:30 ఉంటుంది అనుకుంటా. 32/1 పాల్మాకులా. అది పాలమాకులా అని వేరేగా ఉండి ఈడనేమో పాల్మా ఉంది. ఈడ పాల్మాకులా. ఇది దేవస్థానం, పాల్మాకులా దేవస్థానం బాగానే ఉంది. రోడ్డు మధ్యలోనే వర్క్ చేస్తున్నారు. అంటే డివైడర్ అయితే కొట్టేస్తున్నారు. రోడ్ మధ్యలోనే డివైడర్ కొట్టేస్తున్నారు. వాసవి స్కూల్ అనుకుంటా. అదే వాసవి స్కూల్, వాసవి గ్రూప్ ఆఫ్ అంటే ఇదంతా వాసవి వాళ్ళదే అన్నట్లు. ఇది ఈ ప్లేస్ మొత్తము వాసవి వాళ్ళదే. అంటే ఇక ఇల్లులు కడతారేమో. ఇక ఇల్లు కడతారో ఆఫీస్ కడతారో మరి. షాద్నగర్ అయితే 15 కిలోమీటర్స్, 15 కిలోమీటర్లు వెళ్తే మాత్రం షాద్నగర్ అయితే వస్తుంది. ఇదే తిమ్మాపూర్. ఇదంతా